హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీ డిఎస్సి 2025లో టీజీటీలో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. మరి ఈనాటి మొదటి వీడియో క్వశ్చన్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ ఏమందంటే, మీ వద్ద 42 సెంటీమీటర్లు మరియు 27 సెంటీమీటర్లు పొడవులు గల 2 కర్రలు ఉన్నాయనుకుందాము. పూర్ణ సంఖ్య భుజం కొలతగా ఉండేటట్లుగా మూడవ కర్రతో ఎన్ని విభిన్న త్రిభుజాలు ఏర్పాటు చేయవచ్చునండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని అర్థమైంది. ఇక్కడ సో మన దగ్గర 2 కర్రలు అంటే అర్థమైంది 2 భుజాలు అనమాట. మరి ఒక్కొక్క భుజం ఎంత? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటేమో అంటే ఈ 2 కొలతలు మనకు త్రిభుజానికి భుజాలు అయినట్లయితే మరి ఇక్కడ ఒక భుజం ఎంత మనకు 42 అనుకుంటే ఇంకో భుజం ఎంత చెప్పండి, ఇక్కడ 27 అనమాట. అయితే మూడో భుజం అనేటువంటిది ఇది కొలత ఎంత ఉండడానికి అవకాశం ఉందని దానికి అర్థం అనమాట. మరి చూడండి, ఇక్కడ ఒక భుజం 42 ఇంకో భుజం 27 అయితే మూడో కర్ర ఏదైతే ఉంటుందో దానికి కొలత ఉండడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి కనుక్కొని దీని అర్థం అనమాట. మరి చూడండి, ఇక్కడ మనకి త్రిభుజాల యొక్క నియమాల ప్రకారము ఒక త్రిభుజం ఏర్పడాలంటే ఏం కావాలి చెప్పండి, 2 భుజాల పొడవుల మొత్తం ఖచ్చితంగా మూడో భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. కాబట్టి ఈ భుజం కూడితే మనము 42 + 27 కూడితే మనకు వచ్చే వెళ్తుంది ఇక్కడ 9, 6 కాబట్టి 69 అనమాట. సో 2 భుజాల పొడవులు మొత్తం ఖచ్చితంగా ఏమని చెప్పండి, మూడో భుజం కంటే పెద్దదిగా ఉండాలి. కాబట్టి సో 42 + 27 కూడితే మనకి ఎంత 69 వచ్చింది. కాబట్టి సో దీని ఒక కొలత మనకి ఎంత ఉండడానికి అవకాశం ఉంది, ఇక్కడ మనకు 68 ఉండొచ్చు, 67 ఉండొచ్చు. అంటే ఈ 2 కలిపితే వచ్చేటువంటి విలువల కంటే కూడా ఈ కొలత తక్కువగా ఉండాలి. కాబట్టి మొత్తం కూడితే మనకి ఎంత 16 వచ్చింది. కాబట్టి సో దానికి తక్కువ అర్థం ఇక్కడ 68, 67 డాష్ ఎక్కడ దాకా ఉండొచ్చు మళ్ళీ. సరే, ఇంకో కండిషన్ చూద్దాం మనం. ఇంకోటి ఏం చెప్పండి, ఇక్కడ ఒక త్రిభుజంలో 2 భుజాల మధ్య తేడా, 2 భుజాల పొడవుల మధ్య తేడా ఖచ్చితంగా ఏం కావాలి, మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి వీటి మధ్య తేడా కనుక్కుందాం మనము. 42 తర్వాత 27 మైనస్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, సో 12 7 పోతే 5 తర్వాత సో 1 3 2 పోతే 1 అనమాట. కాబట్టి మనకి వచ్చేది 15 అనమాట. ఇక్కడ అంటే 2 భుజాల మధ్య తేడా ఏం కావాలి చెప్పండి, ఖచ్చితంగా మూడో భుజం కంటే కూడా తక్కువగా ఉండాలి. కాబట్టి మరి ఇది 2 భుజాల మధ్య తేడా ఏదైతే ఉంటుందో ఏం కావాలి, ఇది మూడో భుజం కంటే తక్కువ ఉండాలంటే ఏం కావాలి మనకు, మూడో భుజం కలితే మనకు ఖచ్చితంగా 15 కంటే ఎక్కువ అంటే అర్థమైంది. ఇక్కడ 16 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 18 ఉండొచ్చు డాష్ అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక త్రిభుజంలో 2 భుజాల పొడవుల మొత్తము ఖచ్చితంగా మనకి ఏం కావాలి, మూడో భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. కాబట్టి మూడో భుజం ఏం కావాలి, ఇప్పుడు మనకు ఈ 2 కలితే వచ్చేటువంటి విలువ కంటే కూడా చిన్నదిగా అర్థమైంది. ఇక్కడ 68 కానీ 67 కానీ ఏమైనా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఇంకో కండిషన్ ఉంది, ఇక్కడ 2 భుజాల పొడవుల మధ్య తేడా అంటే భేదం అనమాట, అంటే మైనస్ అనమాట. చేస్తే వచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో అదేం కావాలి, ఖచ్చితంగా మూడో భుజం కంటే చిన్నగా ఉండాలి. అర్థమైంది, ఇక్కడ ఈ విలువ చిన్నగా ఉండాలి. దేనికంటే చిన్నగా ఉండాలి, మూడో భుజం కంటే చిన్నగా ఉండాలి. కాబట్టి మరి దీనికంటే చిన్నగా ఉండాలంటే ఏం కావాలి, అప్పుడు మనకి భుజం యొక్క కొలత 15 కంటే ఎక్కువ ఉండాలి. అంటే అర్థమైంది, ఇక్కడ 16 అన్న కావచ్చు, 17 అన్న కావచ్చు, 18 అన్న కావచ్చు. కాబట్టి సో ఇంకా డాష్ మనకి ఎక్కడ దాకా కావచ్చు, మనకి 68 దాకా కావచ్చు మనకి. కాబట్టి అర్థమైంది, ఇక్కడ 68, 67, 66 నుంచి ఈ విధంగా అంటే 16 కంటే పెద్దదిగా ఉండాలి, 68 కంటే చిన్నదిగా ఉండాలి. కాబట్టి 16, 17, 18 డాష్ ఈ విధంగా మనకు 68 వరకు మనకు భుజం యొక్క కొలత ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి వీటి మొత్తం సంఖ్య అంటే ఏం చేస్తాం మనం, వీటి మొత్తం సంఖ్య ఎంత అంటే సింపుల్గా ఏం చేస్తాం మనం, 68 నుంచి మనము ఈ యొక్క 16 తీసేసి మైనస్ చేస్తాం. ఇక్కడ మనం 8లో 6 పోతే 2 వస్తుంది. ఇక్కడ తర్వాత 6లో 1 పోతే 5 వస్తుంది, 52. నెక్స్ట్ +1 కలపాలి మనం. కాబట్టి దీంతో లెక్కిస్తాం. కాబట్టి మనము 52 + 1 అంటే మొత్తం ఎంత ఇక్కడ మనకు 53కు సమానం అవుతున్నారు. కాబట్టి మూడో భుజం యొక్క కొలత మనకు ఉండడానికి అవకాశం ఏముంటుంది, ఇక్కడ మనకు 16 కానీ 17 కానీ 18 కానీ 19 కానీ డాష్ ఇక్కడ మనకు 68 వరకు కొలతలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి మొత్తం సంఖ్య ఎంత ఇక్కడ మనకు 53కు సమానం అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 53 రకాలుగా మూడో భుజం యొక్క కొలతలు ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. లేదంటే ఇక్కడ మనకి ఇలా కనుక్కుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఇది తీసేసి 1 కలిపేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో లేదంటే మీరు కావాలంటే మీరు దీన్ని అంకశ్రేణిగా భావించి మొదటి పదము, రెండో పదము, ఇది చివరి పదంగా అంటే ఎన్నో పదంగా తీసుకొని మీరు అట్లా కూడా మనము ఎన్ యొక్క విలువను కనుక్కుంటే మనకు వచ్చేటువంటి విలువ అప్పుడు మనకు 53నే ఉంటుంది. సో అలా కూడా మీరు చేయొచ్చు అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏముందంటే, 4 సంవత్సరాల క్రితం ఒక బాలుని తాతగారి వయస్సు, చూడండి ఇక్కడ 4 సంవత్సరాల క్రితము ఒక బాలుని తాతగారి వయస్సు బాలుని వయస్సు యొక్క 7 రెట్ల కన్నా 3 ఎక్కువ. మరియు తాతగారి ప్రస్తుత వయసు 70 సంవత్సరాలు అయితే బాలుని యొక్క ప్రస్తుత వయసు ఎంత అని ఇక్కడ మనకి బాలుని వయసు కావాలంటే మనకి, కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది, ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ఒక బాలుని యొక్క తాతగారి వయసు ఉంటుంది ఇక్కడ. సో బాలుని వయసు యొక్క 7 రెట్ల కంటే 3 ఎక్కువగా ఉందన్నమాట. మరి తాతగారి ప్రస్తుత వయసు ఇక్కడ 70 సంవత్సరాలు అనమాట. అయితే బాలుని యొక్క ప్రస్తుత వయసు ఎంత ఇక్కడ. సో చూడండి, ఇక్కడ చేద్దాం మనము. మరి ఇక్కడ మనకి 2 సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. సరే, ఫస్ట్ మనము బాలుని యొక్క ప్రస్తుత వయసు ఈజ్ఈక్వల్ మనం ఎక్స్ అనుకుందాం. మనము బాలుని యొక్క ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుందాం మనము. మనకు లెక్క ప్రకారం ఉన్నటువంటి కండిషన్లు 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో 4 సంవత్సరాల క్రితం ఒక వయసు ఇచ్చినాడు ఇక్కడ తాతగారి వయసు. అదేవిధంగా ఇప్పుడు తాతగారి వయసు ఎంత,
70 సంవత్సరాలు. మరి చూడండి ఇక్కడ మరి బాలుని యొక్క ప్రస్తుత వయసు ఎక్స్ అయినట్లయితే మరి లెక్క ప్రకారం ఏంది ఇక్కడ 4 సంవత్సరాల క్రితము మరి బాలుని వయసు ఎంత అయిపోయినప్పుడు దీనికి మనం ఎక్స్ నుంచి 4 తీసేస్తాం. మనం ఇప్పుడు వయసు ఎక్స్ ఉన్నట్లయితే 4 ఏళ్ల కింద ఏముంటుంది చెప్పండి, ఎక్స్ మైనస్ 4 ఉంటుంది అనమాట. మరి అదేవిధంగా మరి 4 సంవత్సరాల క్రితము ఏం చెప్పండి ఇక్కడ తాతగారి వయసు ఎట్లా చెప్పండి, బాలుని వయసుకు 7 రెట్ల కంటే 3 ఎక్కువ అంటే ఇక్కడ 4 సంవత్సరాల క్రితము తాత వయసు ఎంత ఇక్కడ మనకు ఇప్పుడు 4 years బ్యాక్ బాలుని వయసు ఎంత దిగుతుంది కాబట్టి దీనికి 7 రెట్లు అనమాట. సో 7 × x - 4 ప్లస్ ఇంకా ఎంత 3 ఎక్కువ ఉంది కాబట్టి 7 × x - 4 ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఇది 4 years బ్యాక్ బాలుని వయసుకు తాతగారి వయసు 7 రెట్లు ఉండి 3 ఎక్కువ ఉంది కాబట్టి 7 × x - 4 ప్లస్ 3కి సమానం అవుతుంది అనమాట. మరి ఇంకో కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ తాతగారి ప్రస్తుత వయసు ఎంత 70 సంవత్సరాలు. చూడండి ఇక్కడ సో తాతగారి ప్రస్తుత వయసు ఎంత అంటే 70 సంవత్సరాలు అనమాట. అదేవిధంగా 4 సంవత్సరాల క్రితం మరి తాతగారి వయసు ఎంత అయిపోయినప్పుడు తాత యొక్క వయసు ఏమవుతుంది ఇప్పుడు 70 నుంచి ఏం చేస్తాం మనము 4 తీసేస్తాం. అప్పుడు ఏమొస్తున్నప్పుడు మనకు 66 వస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా చేస్తేనేమో 7 × x - 4 + 3 వచ్చింది. ఇట్లా చేస్తే ఏమవుతుంది ఇక్కడ 4 years బ్యాక్ తాతగారి వయసు 66 అనమాట. ఈ రెండు కూడా సమానం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఈ రెండు కూడా సమానం అవుతుంది. ఎందుకోసం అంటే ఈ కండిషన్లో కూడా 4 years బ్యాక్ తాతగారి వయసే, ఇది కూడా 4 years బ్యాక్ తాతగారి వయసు కాబట్టి ఈ రెండు కూడా సమానం ఉంటాయి. కాబట్టి సో 7 × x - 4 ప్లస్ 3 = ఏమనుకుంటాం మనం 66 అనుకుంటాం మనం 66 అనమాట. మరి ప్లస్ 3 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది కాబట్టి సో 7 × x - 4 = 66 ప్లస్ 3 అవుతుంది మైనస్ కాబట్టి 66 - 3 ఎంత 63 వస్తుంది. మరి ఇక్కడ x - 4 ఇక్కడ 7 ఏం చేస్తుంది గుడిస్తుంది లేకపోతే భాగిస్తుంది కాబట్టి సో x - 4 = 63/7 క్యాన్సల్ అయితే మనం 7 × 7 7 9 63 అనమాట. మరి x - 4 = 9 దట్ ఇంప్లైస్ మరి ఇక్కడ మనకు ఇది 4 పోతే ప్లస్ అవుతుంది కాబట్టి సో x వెళ్ళేటప్పుడు 9 + 4 అంటే మొత్తం ఎంతప్పుడు 13 సంవత్సరాలు. కాబట్టి ప్రస్తుతం x అంటే ఏంటి ఇక్కడ మనకి x మనకు వచ్చింది కాబట్టి x మనకి ఎంత ఇప్పుడు 13 సంవత్సరాలు. కాబట్టి మరి x అంటే చెప్పండి మనం ఏమనుకున్నాం x అంటే బాలుని యొక్క ప్రస్తుత వయసు కాబట్టి x మనకి ఎంత 13 సంవత్సరాలు. కాబట్టి బాలుని ప్రస్తుత వయసు ఎంత అంటే 13 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే 8 tan A = 15 అయితే cos A + sin A / sin A - cos యొక్క విలువ ఎంత ఇక్కడ 8 × tan A = 15 అయితే cos A + sin A / sin A - cos యొక్క విలువ ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది ఇక్కడ సో 8 tan A = 15 అనమాట. దట్ ఇంప్లైస్ నుంచి tan A ఏమొస్తుంది చెప్పండి, tan A = 15 8 ఇక్కడ /8 అనమాట. మరి tan A = 15/8 అయితే మరి tan యొక్క విలువ ఏమని చెప్పండి, tan యొక్క విలువ కాట్ కాబట్టి సో cot A ఏమైతే చెప్పండి cot A = 8/15 రాసుకోవచ్చు. మనం దీన్ని తిప్పి రాసుకుంటాం మనం cot A అంటే 8/15 అనమాట. ఇది మరి మనకేం కావాలి ఇప్పుడు మనకు cos A + sin A / sin A - cos A కావాలి కాబట్టి ఇక్కడ చూడండి దీని ఏం చేస్తా ప్లస్ ఉంది కాబట్టి తిప్పి రాసుకుంటాం. తిప్పి రాస్తే sin A + cos A రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ రాసుకోండి sin A + cos A అన్నా ఒకటి cos A + sin A ఒకటి కాబట్టి sin A + cos A రాసుకున్న బై ఏమి ఇక్కడ ఏముంది హారంలో sin A - cos A ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాను తర్వాత వీటి నుంచి నేను ఇక్కడ ఈ రెండు దాని నుంచి మనము sin A కామన్ తీస్తాను. లవం నుంచి sin A కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటి ఇక్కడ sin A కామన్ వచ్చేటట్టయితే ఇక్కడ sin A బయటకు వచ్చిన 1 ఉంటుంది. ఇక్కడ 1 ప్లస్ దీనికి హారంలో sin వస్తుంది అనమాట. cos A/sin A గా మారుతుంది. ఇక్కడ sin A కామన్ తీస్తే బై ఇక్కడ కూడా తర్వాత ఏం చెప్పండి ఇక్కడ కూడా sin కామన్ తీస్తే sin A కామన్ తీస్తే అప్పుడు లోపల ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో 1 ఉంటుంది. 1 - cos A/sin A అనమాట. తర్వాత చూడండి ఇక్కడ sin A క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏం చెప్పండి తర్వాత ఇక్కడ 1 + cos A/sin ఏం రాస్తాం మనం cot A రాసుకుంటాం కాబట్టి cot A/ ఇక్కడ ఏంది ఇక్కడ 1 - cos A/sin ఇది కూడా మనకు 1 - ఈ మొత్తం అయితే cot x కాబట్టి cot A అనమాట. మరి లెక్క ప్రకారం ఇక్కడ మనం ఏమి వచ్చింది ఇక్కడ మనకు cot A అంటే 8/15 కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు మనము 8/1 + 8/15 ఇక్కడ కూడా ఎంత 1 - 8/15 అనమాట. మరి ఇక్కడ కాసాగడతాం మనం ఇప్పుడు కాసాగంత ఇక్కడ ఏమి 1 తీసుకుంటాం కాబట్టి మొత్తం మీద కాసాగంత ఇక్కడ 1 15 = 15 ఇక్కడ అడ్డగుణకరం చేస్తే 15 1 = 15 ప్లస్ 1 8 = 8 తర్వాత ఇక్కడ కూడా 1 తీసుకుంటాం ఇక్కడ ఒక 15 తర్వాత 15 ఎక్కం 15 - 1 8 అనమాట. ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ ఈ రెండు భిన్నంలో లవంలో కూడా లవం హారం ఉంది. ఇక్కడ లవం హారం ఉంది కాబట్టి ఈ రెండు హారాలు సేపటి క్యాన్సిల్ చేసుకుంటాం మనము. అప్పుడు ఏమంటే చెప్పండి ఇక్కడ సో 15 + 8 అంటే 23 అవుతుంది. అదేవిధంగా 15 - 8 అంటే ఇక్కడ 7 కాబట్టి మనకు వచ్చేటువంటి వీటి యొక్క విలువ మనకి ఎంత అనమాట మొత్తం ఉంది sin A + cos A / sin A - cos A విలువ 23/7కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. 4th ఏముందంటే క్రింది దత్తాంశానికి బాహుళక తరగతి కనుక్కోనండి. ఇక్కడ క్రింది దత్తాంశానికి బాహుళక తరగతి ఎంత ఇక్కడ ఏమైనా ఇక్కడ మార్కులు అంటే
విద్యార్థుల యొక్క మార్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ అర్థమైంది, ఇక్కడ విద్యార్థుల సంఖ్య. మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ఏంది ఇక్కడ మనకి ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య దత్తాంశం అనమాట. ఇది 10 కన్నా తక్కువ విద్యార్థులు అంటే 10 కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇక్కడ 6 అనమాట. 20 కన్నా తక్కువ అర్థమైంది ఇక్కడ 0 నుంచి 20 అనమాట. 20 వరకు వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యతో 16 ఇక్కడ. అదేవిధంగా 30 కన్నా తక్కువ అర్థమైంది 0 నుంచి 30 దాకా వచ్చినట్టు విద్యార్థుల సంఖ్య అంటే 30 అనమాట. అదేవిధంగా 40 కన్నా తక్కువ అర్థమైంది ఇక్కడ 0 నుంచి 40 వరకు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య మొత్తము 48 అనమాట. మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య 48. అదేవిధంగా 0 నుంచి 50 కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య అయితే ఇక్కడ 55 అనమాట. కాబట్టి ఇది ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఆరోహణ సంచిత పౌనఃపున్యం యొక్క విలువలు అనమాట ఇవన్నీ కూడా. సో వాటిని ఏం చేస్తాం మనము ఒక్కొక్క తరగతి విభజిస్తాం దాన్ని మనం ఇక్కడ రాస్తుంది ఇక్కడ. మరి తరగతులు విభజిస్తే ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ రాద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంది ఇక్కడ తరగతులు, తర్వాత ఇక్కడ విద్యార్థుల సంఖ్య అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ మనం 10 కన్నా తక్కువ అర్థమైంది ఇక్కడ 0 నుంచి 10 మార్కులు వచ్చిన విధంగా విభజిస్తాం. ఈ విధంగా మనము అప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 రాస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత ఇక్కడ 20 కన్నా తక్కువ అంటే ఇక్కడ ఏం చేస్తాం మనము 10 నుంచి 20గా తీసుకుంటాం మనం. 10 నుంచి 20 దాకా తీసుకుంటే వీటికి తరగతి ఏంటంటే ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 నుంచి 6 తీసేయాలి మనం. సో 16 - 6 ఎంత ఇక్కడ మనకు 10 వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ 0 నుంచి 10 దాకానేమో 6 మంది, 0 నుంచి 20 దాకా ఎంత 16 మంది ఉంటారు. ఈ రెండు కూడితే కానీ మనకేం కావాలా 10 నుంచి 20 దాకా కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము ఈ 16 నుంచి 6 తీసేస్తే మనకు వచ్చేదే ఈ తరగతి మధ్య ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాం తర్వాత మనము 30 కన్నా తక్కువ అంటే మనం 20 నుంచి 30 వరకు తీసుకుంటాము. 20 నుంచి 30 మరి వీటి సంఖ్య ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ మనము వీటి మధ్య తేడా 30 - 16 అనమాట. 30 - 16 చేసేవాడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 14 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మారుస్తే 30 నుంచి 40 అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ 48 - 30 అనమాట. మరి 48 - 30 అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు 18 వస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏమో లాస్ట్ ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ 40 నుంచి 50 అనమాట. 40 to 50 ఇది ఎంత ఉంది ఇక్కడ 55 48 కాబట్టి 55 నుంచి 48 తీసేది మనకు వచ్చేది కూడా మనకు 7 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మనకు ఏర్పడేటువంటి తరగతుల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య అంటే వాటికి పౌనఃపున్యం అనమాట ఇది. మరి ఈ పౌనఃపున్యంలో ఇక్కడ ఏముంది ఇక్కడ 6 10 14 18 7 అనమాట. ఇందులో ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్నటువంటి తరగతి ఏమో చెప్పండి ఇక్కడ ఎక్కువ విద్యార్థుల సంఖ్య మనకి ఎంత 18 కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి సో దీని యొక్క తరగతి మనకి ఎంత ఉంది ఇక్కడ 30 నుంచి 40 ఉంది కాబట్టి అంటే 30 నుండి 40 మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 18 ఉంది కాబట్టి వీరి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఏమంటారు దీన్ని బాహుళకం అని అంటారు అనమాట. మరి బాహుళకం యొక్క తరగతి మనకి ఎంత ఉంది ఇక్కడ సో 30 to 40 కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇప్పుడు 30 నుండి 40 తరగతి ఏమవుతుంది ఇక్కడ మనకి బాహుళక తరగతి అనేటువంటి కావడము జరుగుతుంది. సో మనకు ఆన్సర్ ఏమో 30 నుంచి 40 తరగతి మనకు బాహుళక తరగతి కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే పల్లవి తన తోటలో ఒక వరుసలో 10 మొక్కలు నాటింది. పక్క పక్కనే ఉన్న 2 మొక్కల మధ్య దూరము 4/5 మీటర్లు. అయితే మొదటి మరియు చివరి మొక్కల మధ్య దూరాన్ని కనుగొన్నాను ఇక్కడ. సో చూడండి ఇక్కడ మొత్తం మొక్కల సంఖ్య మనకి ఎంత 10 అనమాట. ఇక్కడ మీకు పటంకించిన చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఒక వరుసలో మొత్తం ఇక్కడ 10 మొక్కలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 అంట. అయితే ప్రతి 2 మొక్కల మధ్య దూరం అయితే ఇక్కడ మనకు 4/5 కాబట్టి 4/5 అనమాట. అది ఇక్కడ 4/5 మీటర్స్ అనమాట. ఈ దూరం ఎంత మనకు 4/5 మీటర్స్. ఇక్కడ కూడా ఎంత 4/5 మీటర్స్. ఈ మొత్తం మనకి ఎన్ని అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ 1 తర్వాత 2 మొత్తం గ్యాప్స్ మనకి ఎన్ని ఇక్కడ గ్యాప్లు మొత్తం మనకి 1 2వ గ్యాప్ 3వ గ్యాప్ 4వ గ్యాప్ 5వ గ్యాప్ 6 7 8 9 గ్యాప్లు మొత్తం ఇక్కడ మనకు. అయితే మనకి ఏమైనా ఇక్కడ ఈ మొదటి మొక్క నుంచి చివరి మొక్క మధ్య దూరం ఎంత అని ఇక్కడ కాబట్టి మొత్తం గ్యాప్స్ మనకి ఎంత ఇక్కడ 9 గ్యాప్లు ఇక్కడ. మరి ఒక్కొక్క గ్యాప్ మధ్య దూరం ఎంత 4/5 మీటర్స్ కాబట్టి ఏం చేస్తాం మనము 4/5 × 9 చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అనమాట. మరి చేద్దాం ఇక్కడ మనం 9 4 ఎంత 36/5 అనమాట. మరి భాగిస్తే ఏమొస్తుంది 5తో మనం 36 భాగించాలి, మనం లవాన్ని హారంతో భాగించాలా. 5 7 5 35 శేషం అయితే 1 మిగులుతుంది ఇక్కడ. కాబట్టి సో మనకు భాగిస్తే ఏమొచ్చింది ఇక్కడ మనకు 5తో భాగిస్తే 7 శేషం 1 వచ్చింది ఇక్కడ. దీని రాసినప్పుడు దీన్ని మనము దశాంశ భిన్నం నుంచి మనము అపక్రమ భిన్నం చేస్తే మనము మిశ్రమ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది ఈ భాగాఫలాన్ని మనము పూర్ణాంకంగా రాస్తాం. 7 పూర్ణాంకం హారం ఎంత 1 కాబట్టి 1/5 మీటర్లు. ఈ విధంగా రాస్తాం కాబట్టి మీకు తెలిసిందే ఇది. కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్లు ఏముంది ఇక్కడ 7 పూర్ణాంకం 1/5 ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. యాక్చువల్ 36/5 అన్న ఒకటే దాన్ని మిశ్రమ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది 7 పూర్ణాంకం 1/5 వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు ఆన్సర్ 7 పూర్ణాంకం 1/5 ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే ఒక క్రమ బాహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం మరియు బాహ్య కోణాల మధ్య తేడా ఒక లంబకోణం అయితే ఆ బహుభుజి పేరేమన్నారు ఇక్కడ ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణము మరియు బాహ్య కోణాల మధ్య తేడా ఏంటంటే ఇక్కడ లంబకోణం అంటే 90 డిగ్రీలు కాబట్టి అయితే ఆ బహుభుజి యొక్క పేరేమన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి క్రమ బహుభుజి అంటే అర్థమైంది ఇక్కడ అన్ని భుజాలు కూడా సమానంగా ఉండేటువంటి బహుభుజిని ఏమంటారు క్రమ బహుభుజి అంటారు అనమాట. మరి క్రమ బహుభుజులు అన్ని భుజాలు సమానం ఉంటాయి, అదేవిధంగా అన్ని అంతరకోణాలు కూడా సమానం ఉంటాయి, ప్రతి అంతరకోణం కూడా సమానం ఉంటుంది. అదేవిధంగా
ప్రతి బాహ్య కోణం కూడా సమానంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా. క్రమ అంటే వాటిలో ఉన్నటువంటి అన్ని భుజాల యొక్క పొడవులు సమానం ఉంటాయి, అంతర కోణాలు సమానం ఉంటాయి, బాహ్య కోణాలు కూడా సమానం ఉంటాయి అనమాట. అయితే మీకు తెలిసింది ఇక్కడ ఒక సూత్రం చెప్తే చూడండి. ఇక్కడ మరి బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణానికి సూత్రం ఏం చెప్పండి. ఇక్కడ అంతర కోణం ఫార్ములా ఏమంటే మీకు తెలిసిన n-2 × 180/n. ఇదేం చెప్పండి, బహుభుజి యొక్క అంతర కోణానికి సూత్రం అనమాట. ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా బహుభుజి యొక్క బాహ్య కోణానికి సూత్రం ఏంది ఇక్కడ, సో 360/n. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని బహుభుజి ఉన్నటువంటి బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360కి సమానం అవుతుంది. దాన్ని ఏం చేస్తాం మనము, ఆ 360ని ఎంతో భాగిస్తే, ఏంటంటే ఇక్కడ భుజాల సంఖ్యతో భాగిస్తే ఒక్కొక్క బాహ్య కోణం వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఏంది, ఇక్కడ అంతర కోణాల మొత్తం అనేటువంటి మనకు n-2 × 180కి సమానం అనమాట. దాని భుజంతో భాగిస్తే, భుజాల సంఖ్యతో భాగిస్తే ఏమొస్తుంది, ఒక్కొక్క అంతర కోణం వస్తుంది. కాబట్టి ఇదనమాట. ఇదేమో అంతర కోణం, ఇదేమో బాహ్య కోణం అనమాట. వీటి మధ్య తేడా అయితే ఇక్కడ మనకు లంబ కోణానికి సమానం అంటే అర్థమైంది 90కి సమానం అవుతుంది. కాబట్టి వీటి మధ్య తేడా ఇక్కడ మనం 90 అనుకున్నామని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ వీటి మధ్య తేడా అంటే ఏం చేస్తాం మనం, n-2 × 180/n మైనస్ ఎంత, ఇక్కడ 360/n ఈక్వల్ ఎంత, ఇక్కడ మనకు 90కి సమానం అవుతుంది అనమాట. ఇది 90 డిగ్రీకి సమానం అవుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు హారాలు సమానం ఉన్నాయి. ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఒకటే n రాసిస్తాం మనము. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తాం మనం. 180 × n ఎంత, ఇక్కడ 180n మైనస్ 182 × 360 అనమాట. మళ్ళీ ఏముంది ఇక్కడ -360 కాబట్టి -360 ఈక్వల్ ఎంత, ఇక్కడ మనకు 90 అనమాట. ఇక్కడ మరి n ఎక్కడ పోతే గుణిస్తారు కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 180n మైనస్ 360 ఎంత 720కి సమానం అవుతుంది. n × 90 ఎంత 90n అనమాట. మరి 90n ఇతరులకు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 180n మైనస్ 90n ఈక్వల్ టు -720 పోతే ఏమవుతుంది, +720 అనమాట. తర్వాత 180n మైనస్ 90n ఎంత 90n మిగులుతుంది. ఇక్కడ మనకు ఈక్వల్ ఎంత, ఇక్కడ 720 అనమాట. మరి n ఎంత సరిపోతుంది మనకు, 720/90 ఉత్తరపోతే 90 /7/90 అనమాట. ఇక్కడ మరి ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 0 క్యాన్సల్, ఇక్కడ 9 × 9 8 72 కాబట్టి మనకి ఎంత, ఇక్కడ 8 వచ్చింది అనమాట. మరి n అంటే ఎంత, 8 వచ్చింది కాబట్టి n అంటే ఇక్కడ బహుభుజి యొక్క భుజాల సంఖ్య కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ బహుభుజి యొక్క పేరు ఏమంటే అష్టభుజి. 8 భుజాలు ఉన్నటువంటి ఆ బహుభుజిని ఏమంటారు, అష్టభుజి అంటారు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి బహుభుజి పేరు ఏమంటే క్రమ అష్టభుజి కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7వ క్వశ్చన్ ఏంటంటే ఒక క్రమ షడ్భుజి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రమ అంటే ఎప్పుడైనా క్రమాన్ని ఎప్పుడైనా మనకు వస్తుందో అందులో ఉన్నటువంటి అన్ని భుజాల సంఖ్య సమానం ఉంటుంది. కాబట్టి క్రమ షడ్భుజి అంటే అర్థమైంది, వాటికి ఉన్నటువంటి మొత్తం భుజాల సంఖ్య 6 ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా. క్రమ షడ్భుజికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవాక్షాల సంఖ్య మొత్తము 6 ఉంటుంది. ఏదైనా కానీ ఇక్కడ క్రమ సప్తభుజి అంటే ఏమొస్తుంది, వాటికి 7 సౌష్ఠవరేఖలు ఉంటాయి. క్రమ అష్టభుజి అంటే ఏమొస్తుంది, మనకు 8 సౌష్ఠవరేఖలు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. క్రమం వచ్చేసిన తర్వాత వాటి పక్కన వాటికి పేరు బట్టి వాటికి వచ్చేటువంటి సౌష్ఠవరేఖల సంఖ్య కూడా అంతే ఉంటుంది. క్రమ పంచభుజి అంటే వాటికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవరేఖల సంఖ్య 5 ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్రమ షడ్భుజి యొక్క మొత్తం సౌష్ఠవాక్షాల సంఖ్య 6. ఇది మనకు అవసరం అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ నుంచి చూద్దాం. ఇక్కడ 8th క్వశ్చన్ ఏమంటే 1.3 × 10⁻⁷ కిలోమీటర్ అనేటువంటి క్రింది వాటిలో దేనికి సమానం అని ఇక్కడ మనకు ఆప్షన్ 4 ఉన్నాయి. ఇక్కడ మరి దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం మనం, 1.3 × 10⁻⁷ ఇది. దీని ఫస్ట్ మనం 1.3 ఫస్ట్ మనము ఇది దశాంశం, దీన్ని అక్రమ భిన్నాలకు అకర్ణ భిన్నాలకు మారుతాం. మనం అప్పుడు ఏమొస్తుంది, దీన్ని మనం పాయింట్ తీసేస్తే 13/10గా రాసుకోవచ్చు. మనము పాయింట్ ఒకటే అంకె కాబట్టి 10 రాసుకొని ఇంటూ అయిపోయి ఇక్కడ 10⁻⁷ అనమాట. మరి 10⁻⁷ హారంలో వస్తే ఏమవుతుంది, అది ఈ యొక్క ఘాతంగా ప్లస్గా మారుతుంది. కాబట్టి 13/10 × 10⁻+7 ఇక్కడ కాబట్టి -7 కిందికి వస్తే ఏమవుతుంది, +7గా మారుతుంది అనమాట. నెక్స్ట్ మన తర్వాత 13 ఇక్కడ ఘాతం 1 కాబట్టి 10⁻1 × 10⁻7 అంటే ఏమవుతుంది, 10⁻8గా రాసుకుంటాం. 1 + 7 అంటే 8 రాసుకుంటాము. తర్వాత 13/10⁸ అర్థమైంది. ఇక్కడ ఒకటి పక్కల మనకు 1 2 3 4 8 జీరోస్ వస్తాయి. ఇక్కడ 5 6 7 8 జీరోస్ అనమాట. ఇక్కడ అంటే 13 ఇక్కడ మనకి వీటి యొక్క విలువ అనమాట. ఈ విధంగా సో 100 కోట్లు వచ్చింది అక్కడ. అదనమాట అది, సారీ 1 బదులు 100 వేలు బదులు లక్ష 10 కోట్లు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి పక్కల మనకి 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఏం చేసినప్పుడు మనము ఇప్పుడు లవంలో కూడా మనకి పాయింట్ తర్వాత మనకి 8 అంకెలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 అంకెలు ఉన్నాయి. ఇక్కడ కాబట్టి 13 2 అంకెలు వచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ ఇంకా ఎన్ని కావాలి, ఇక్కడ 2 సున్నాలు పోతే మనకు 1 2 3 4 5 6 విలువలు కావాలి. కాబట్టి సో జీరోస్ పెట్టుకుంటాం మనం 0 0 0 0 0 0.0. కాబట్టి దీన్ని మనము దశాంశ భిన్నంగా మారు సేమ్ వస్తుంది. ఇక్కడ మనకు 0 తర్వాత మనకు 6 సున్నాలు వచ్చేసిన తర్వాత పాయింట్ తర్వాత మనకు 1 3 అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ సో 1వ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క దశాంశ భిన్నానికి సమానం అవుతుంది అనమాట. తర్వాత 9th చూద్దాం. 9th ఏమంటే ఇక్కడ 10 పరిశీలనాంశాల సగటు 42 మరియు 20 పరిశీలనాంశాల సగటు 63 అయితే మొత్తం పరిశీలనాంశాల సగటు ఎంత అండి ఇక్కడ అయితే. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమిచ్చిన 10 అంశాలు అంట, వాటి యొక్క సగటు ఎంత 42 అంట. అదేవిధంగా 20 అంశాల సగటు ఎంత ఇక్కడ 43 అనమాట.
మరి మనకు తెలుసండి సగటుకు ఫార్ములా అని చెప్పండి, సగటు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఇక్కడ ఎక్స్ బార్ అంటే సగటు, సిగ్మా ఎక్స్ఐ అంటే అర్థం ఇక్కడ రాశుల మొత్తం అనమాట. అది ఎన్ అంటే ఇక్కడ రాశుల సంఖ్య. ఇక్కడ మరి మనకి రాశుల సంఖ్య ఫస్ట్ ఏముంది ఇక్కడ మొదటి సందర్భంలో 10 ఉంది కాబట్టి సో వాటి సగటు 42 కాబట్టి ఎక్స్ బార్ అంటే 42 అనమాట. 42 ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై అంశాలు మొత్తం 10 కాబట్టి ఎన్ అంటే 10 కాబట్టి 10 రాస్తుంది ఇక్కడ. మరి సిగ్మా ఎక్స్ఐ ఏమొస్తుందో చెప్పినప్పుడు సిగ్మా ఎక్స్ఐ ఈక్వల్ 2 గుణించాలి మనం. 42 10 ఎంత 420 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 10 అంశాల సగటు 42 అయితే వాటి మొత్తం ఎంత అంటే 420కి సమానమైంది. అదేవిధంగా 20 అంశాల మొత్తం సగటు ఎంత మనకు 63 కాబట్టి సేమ్ దీనిలాగా రాస్తే ఏమొస్తున్నప్పుడు మనకు సిగ్మా ఎక్స్ఐ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 గుణించాలి కాబట్టి 63 × 20 అనమాట. 63 × 20 మొత్తం ఎంత వస్తుంది, మొత్తం గుణిస్తే ఇక్కడ మనకు 3 2 6 12 1260 వస్తుంది. అర్థమైంది ఇక్కడ 20 అంశాల మొత్తం ఏమో 1260, తర్వాత 10 అంశాల మొత్తం ఏంటంటే 420 అనమాట. ఇప్పుడు మొత్తం అంశాల సంఖ్య ఇక్కడ 10 + 20 మొత్తం 30 కాబట్టి సో టోటల్గా తీసుకుంటే మొత్తం మనం ఎన్ని కొడుకు 30గా తీసుకుంటాం మనము. మరి అంశాల మొత్తం అంటే ఏం చేయాలి మనము 420 + 1260, 420 + 1260 ఈ మొత్తం గుర్తు ఏమొస్తుంది ఇక్కడ మనకు సో 8 తర్వాత 6 1 1680 అనమాట. మరి ఇప్పుడు మనకు 30 అంశాల సగటు ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు అర్థమైంది ఇక్కడ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ కాబట్టి మరి సిగ్మా ఎక్స్ఐ అంటే ఎంత మొత్తం 30 అంశాల మొత్తము 1680 బై మొత్తం అంశాలు 30 కాబట్టి 30 ఇక్కడ. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయితే మనము 3 × 3 3 × 10 ఇక్కడ మళ్ళీ 1 ఉంటుంది 18 3 6 18 కాబట్టి 30 అంశాల యొక్క సగటు మనకి ఎంతకు సమానం అంటే 56కు సమానం కావడము జరుగుతుంది. ఇంకా సింపుల్గానే చేయొచ్చు మనము 10 × 42 + 20 × 63/30 రాసుకుని ఈజీగా ఆన్సర్ వస్తుంది మనకి. ఎట్లా కూడా చేయొచ్చు మనం రాస్తుంది ఇక్కడ. సో 10 అదంత సగటు 42, తర్వాత రెండో సందర్భంలో ఏముంది ఇక్కడ మనకు 20 అంశాలు ఇంటూ వాటి సగటు ఎంత 63 బై మొత్తం అంశాలు ఏంటి 10 + 20 అంటే 30 అనమాట. సో ఇది మనం సూక్ష్మీకరిస్తే కూడా మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే సరే 10వ క్వశ్చన్ కంటే ముందు కూడా దయచేసి మీకు వీడియోలు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సరే 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే 20 మంది సభ్యులు గల సమూహము ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. 15 రోజుల తర్వాత ఆ సమూహంలో మరో 40 మంది చేరితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. చూడండి ఇక్కడ 20 మందికి మరి పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ మనకు 30 డేస్ అనమాట. 20 మందికి పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ మనకు 30 డేస్ అనమాట. కానీ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ వాళ్ళు 15 డేస్ పని చేశారంట. వాళ్ళు 15 డేస్ పని చేసిన తర్వాత అప్పుడు ఏమని చెప్పండి మళ్ళీ మిగతా ఆ సమూహంలో మరో 40 మెంబర్స్ చేరారంట వాళ్ళు. కాబట్టి మరి 20 మెంబర్స్ పూర్తి పనికి 30 డేస్ పట్టినట్లయితే మరి 15 డేస్ పని చేసిన తర్వాత మిగతా పని ఎంత ఉంటున్నప్పుడు మనకు సగం పని ఉంటుంది అది కదా. మరి ఆ సగం పని అనేటువంటిది 20 మందికి చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత 15 డేస్ అనమాట. ఎందుకంటే 15 డేస్ ఆల్రెడీ పనిచేస్తారు కాబట్టి మిగతా పని కూడా 20 మెంబర్స్కు పట్టే కాలం ఎంత 15 డేసే. అది 15 డేస్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మీ సగం పని 15 డేస్ టైం పడుతుంది. ఎంతమందికి 20 మెంబర్స్ ఉంటారు. కానీ ఆ 15 డేస్ తర్వాత ఎంతమంది వచ్చినారు ఇక్కడ 40 మెంబర్స్ వచ్చి చేరినారు వాళ్ళు. అంటే ఫస్ట్ మనకి ఎంత 20 మెంబర్స్ ఉన్నారు ప్లస్ తర్వాత 40 మెంబర్స్ చేరినారు. కాబట్టి అప్పుడు మొత్తం సంఖ్య వారి సంఖ్య మొత్తం ఎంత ఉంటుంది ఇక్కడ 20 + 40 మొత్తం 60 మెంబర్స్ అనమాట. కాబట్టి సగం పని 20 మందికి 15 రోజులు టైం పట్టినట్లయితే 60 మందికి పట్టేటువంటి కాలం ఎంత అంటే మనం ఎక్స్ అనుకుంటాం, మనం ఎక్స్ డేస్ అనుకుంటాం మనము. సో దీనికి అనుకుంటే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. అయితే చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ మంది తర్వాత రోజుల సంఖ్య మనం పని తీసుకున్నప్పుడు ఇక్కడ మంది ఎక్కువైతే ఏమవుతుంది వారు పనిచేసే రోజుల సంఖ్య తగ్గుతుంది ఇక్కడ. అదేవిధంగా మంది అనేటువంటి తగ్గితే ఏమవుతుంది మనకు రోజుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం అయితే మనకు విలోమానుపాతంలో ఉంటాయి. విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి వీటి మధ్య సంబంధం విలోమానుపాతం అనమాట. అంటే పనిచేసేటువంటి వారి సంఖ్య పెరిగితే వారు పనిచేయడం పట్టేటువంటి కాలం తగ్గుతుంది అనమాట. అలా కాకుండా పనిచేసేటువంటి వారి సంఖ్య తగ్గితే వారు పనిచేయడం పట్టేటువంటి కాలం సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం విలోమానుపాతం అనమాట. మరి ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీన్ని x1 అనుకుంటాము, ఇదేమో y1 అనమాట. ఇదేమో x2 అయితే ఇదేమో y2 అనుకుంటాం. మరి విలోమానుపాతానికి సూత్రం ఏం చెప్పండి x1 y1 = x2 y2 2 సందర్భాలు ఇచ్చినప్పుడు అనమాట ఇది. మరి ఇక్కడ మనకు x1 అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 × y1 మీకు ఎంత 15 కాబట్టి 15 x2 అంటే ఇక్కడ 60 కాబట్టి 60 × y2 అంటే మనం ఏమనుకున్నాం x కాబట్టి x అనుకున్నాం కదా x రాస్తుంది ఇక్కడ. మరి మనకి x కావాలి కాబట్టి 60 తో కోసం భాగిస్తారు కాబట్టి సో 20 × 15/60 ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి x అవుతుంది అనమాట. మరి క్యాన్సల్ చేస్తే 20 × 20 3 మళ్ళీ 3 × 3 5 కాబట్టి మనకి x ఏమొచ్చింది ఇక్కడ మనకు x = మనకు 5 వచ్చింది. కాబట్టి 15 రోజుల తర్వాత ఆ సమూహంలో మరో 40 మంది చేరినట్లయితే వారికి పట్టేటువంటి మొత్తం కాలం ఏంటంటే 5 రోజులు మాత్రమే, 5 డేస్ మాత్రమే టైం పడుతుంది. అంటే 20 మెంబర్స్ 15 డేస్ టైం పట్టేది అయితే 60 మెంబర్స్ పట్టే కాలం ఎంత అప్పుడు మనకు సింపుల్గా 5 డేస్ అనమాట. సో ఇవి మనకు సో ప్రీవియస్ టీజీకి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేపర్ ఉన్నటువంటి మిగతా క్వశ్చన్లకు మిగతా వీడియోలో మనము ఆన్సర్ చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.